మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క 5 సంవత్సరాల పరిపాలనలో మేము ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాం రజక మహిళలుగా. ఎందుకంటే ఈరోజు రజక కులంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అభివృద్ధి ఏమిటో ఒకసారి మాకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వారి సిబ్బంది మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఓపెన్ ఛాలెంజ్కి రెడీగా ఉన్నారా అని చెప్పనని మేము అడుగుతున్నాం. ఎందుకంటే 2019లో మీకందరికీ నేను అండగా ఉంటాను, ప్రతి ఒక్కరికి నేను అభివృద్ధి చేస్తాను అని చెప్పి సానుభూతి పాదయాత్రలో తండ్రి ఒక మరణాన్ని కూడా అడ్డు పెట్టుకొని ప్రజల్లో తిరిగిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. అయితే మా రజక కమ్యూనిటీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డిని కూడా నమ్మి ఓట్లేయడం కూడా జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరిగింది అంటే రజక మహిళల పైన అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు, మర్డర్లు తప్ప అంతకంటే ఎటువంటి అభివృద్ధి లేదు అనేది మేము తెలియజేసుకుంటున్నాం. విజయవాడ, విశాఖపట్నంలో 14-16 సంవత్సరాల రజక బాలికల పైన హత్యా ప్రయత్నాలు, వారు ఆత్మహత్య చేసుకొని చనిపోయే విధంగా అక్కడ వైసీపీ స్థానిక నాయకులు చేసిన అరాచకాలను చూసాం. వారిని గట్టిగా శిక్ష వేసి వారికి శిక్ష వేయాల్సిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రజక బాలికల ఒక మరణానికి సాక్ష్యాలు లేకుండా వైసీపీ నాయకులకి అండగా నిలిచిన పరిస్థితిని మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము చూసాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్థానిక నాయకుల్ని పొలం గట్ల కాడ నిలదీసి అడిగినందుకు బురదలో కుక్కి డాక్టర్తో చంపించిన ఘటనని మేము గుంటూరు పరిసర ప్రాంతాల్లో చూసాం. స్థానిక నాయకుల్ని మాకు న్యాయం చేయండి, మా పరిస్థితులకి మీరు అండగా ఉండండి అని అన్నందుకు రజక మహిళల మీద దాడులు కూడా జరగడం చూసాం. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలిసినందుకు, వారికి సపోర్ట్ చేసినందుకు వెంకటగిరి సైదాపురం మండలానికి సంబంధించిన రాజేశ్వరి అనే మహిళ మీద కూడా వారు చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని జీవిస్తుంటే ఆ బడ్డీ కొట్టులో వాటర్ బాటిల్ని తీసుకెళ్ళి, మందు బాటిల్ని తీసుకెళ్ళి వాళ్ళని భయభ్రాంతులకి గురి చేసిన పరిస్థితిని చూసాం. అలాగే కాళహస్తిలో ముండ్రాజమ్మ అనే మహిళ లోకేష్ బాబు గారిని కలిసినందుకు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఆమె మీద కక్ష కట్టి దాడి చేపించి ఆమె మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టడం కూడా చూసాం. రజక కుల వృత్తిలో కీలకంగా మహిళలే పనిచేస్తారు. మగవాళ్ళ కంటే రజక మహిళలే కుల వృత్తిలో కీలకంగా పనిచేస్తారు. ఇలాంటి కీలకంగా పనిచేసే మా మహిళలు రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఇంటికి ప్రచారానికి వెళ్తాం, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన పాలనని వివరిస్తాం. రాబోయే రోజుల్లో రజక కమ్యూనిటీ యొక్క అభివృద్ధిని కోరుకున్న చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకునేదానికి మా రజక మహిళలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రజక కుల వృత్తిదారులు ప్రతి ఇంటిలో ఒక చుట్టముగా, ఒక ఫ్రెండ్లీగా మసులుకునే వాళ్ళు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బట్టలు ఉతికే క్రమంలో ప్రతి ఇంటికి చుట్టరికంగానే ఉంటారు, ప్రతి తల్లో నాలుకగా ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలనకి స్వస్తి పలకటానికి, గద్దెదించడానికి రజక మహిళలు సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఆర్థికంగా అభివృద్ధి చేసి మాకు రాజకీయంగా, సామాజికంగా ప్రతి దానిలో మమ్మల్ని గౌరవించే పార్టీలకే మేము పూర్తి మద్దతు కూడా తెలియజేస్తామని చెప్పని కూడా తెలియజేసుకుంటాం.
జగన్మోహన్ రెడ్డి సానుభూతి పాదయాత్రలో రజకులకి రాజకీయ ప్రాధాన్యత అన్నాడు. ఎక్కడుందయ్యా నీ పాలనలో రజకులకి రాజకీయ ప్రాధాన్యత? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు ఎమ్మెల్సీ ఇచ్చావా? ఎమ్మెల్యే సీట్లు ఇచ్చావా? లేకపోతే నీ జనరల్ బాడీలో ఎంతమందిని రజక కమ్యూనిటీ వాళ్ళని నువ్వు పెట్టావని మేము ప్రశ్నిస్తున్నాం. ఎక్కడైనా నామినేటెడ్ పోస్టులు ఇచ్చావా? నీ చాతగాన పాలనకి చరమగీతం రజక కులస్తులు పాడుతారని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.